ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటానండి. ఉడకడం ఈజీ అనమాట. టమాటోస్ పెంచుకోవడం చాలా ఈజీ. సాటిస్ఫాక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. ఈ టమాటాలు చూడండి చక్కటి రంగు వచ్చాయి. మా మమ్మీ పుణ్యం అనే సమయానికి తెలుగు వచ్చేస్తే చాలా హ్యాపీ అండి. నాకు ఎప్పుడు చైతన్యకి ఏదైనా కొనివ్వాలి, ఎప్పుడు నాకే చైతన్య కొంటాడు కదా, ఏదైనా కొనాలి అని అనుకున్నాను. ఫైనల్ గా హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక సరదాగా కుక్ చేస్తున్నాను అనమాట. మా మమ్మీకి ఒక మంచి హెల్దీ మీల్ ప్లేట్ అయితే చేసి చూపించిపోతున్నాను. మీకు కూడా ఉపయోగపడుతుందని అనిపించింది అనమాట, అందుకే షూట్ చేస్తున్నాను. మా అమ్మ అయితే అక్కడ రిలాక్స్గా టీవీ ఎంజాయ్ చేస్తుంది, సీరియల్స్ చూసుకుంటుంది అనమాట. నేనైతే ఇవాళ ప్రోటీన్కి టిల్లీ ఫ్రై చూపిస్తానండి. జనరల్గా మన ఆడవాళ్ళందరికీ కూడా ఐరన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయండి. ఐరన్ లెవెల్స్ బాగోపోతే మీ ప్రొడక్టివిటీ బాగోదన్నమాట. నీరసంగా అసలు ఏ పని చేయాలని ఇంట్రెస్ట్ ఉండదండి. మా మమ్మీకి కూడా ఐరన్ లెవెల్స్ తక్కువే ఉంటాయి. ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి అదే ప్రాబ్లం. నేనైతే ఈ 3 months మమ్మీ ఉన్న 3 months కూడా లివర్ టిల్లీ వీక్లీ వన్స్ అయినా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఈరోజు టిల్లీ నా స్టైల్లో ఫ్రై ఎలా చేస్తానో చూపిస్తాను. ఐరన్ లెవెల్స్కి సప్లిమెంట్స్ తీసుకోవడం కన్నా కూడా లివర్ కానీ ఇలా టిల్లీ కానీ తీసుకోవడం 1000 times బెటర్ అండి. ఇది కోల్డ్ ప్రెస్డ్ వేరుశనగ నూనె అండి. దట్టు ఐరన్ కడాయిలో చేసుకుంటే ఇంకా మంచిది. నేను ఇవాళ మెయిన్ కోర్స్లోకి పుదీనా రైస్ చేద్దాం అనుకుంటున్నానండి. గార్డెన్లో పుదీనా చాలా ఎక్కువ వస్తుంది, మీకు చూపిస్తాను గార్డెన్లో ఏమి వచ్చాయో. సో పుదీనా రైస్కి నేను 1 కప్పు రైస్, 1 కప్పు కీన్వా ఒక 2 hours ముందు నానబెట్టుకున్నానండి. కీన్వా వైట్ రైస్ వార్చుకోవడం చూపించాను కదా, కుక్కర్లో అయితే ఇంకా ఈజీ అండి. 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అంతే. ఒక 2 to 3 hours ముందు సోక్ చేసుకుంటే బాగా కుక్ అవుతాయి. నూనె కాగిన తర్వాత ఒక చిటికెడు పసుపు, కొంచెం కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఆనియన్ కోసుకున్నానండి చిన్న ముక్కలుగా. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటానండి, ఉడకడం ఈజీ అనమాట. ఇలా కోస్తుంటేనే చాలా రక్తం వచ్చినట్టు వస్తుంది. మళ్ళీ ఈ పీస్ని ఇంకో 3 pieces చేస్తాను. స్ప్లీన్ కట్ చేసుకున్నాక ఇంక కడగకూడదండి, ఇలా వేసేసుకుందాం. ఇవి నూనెలో వేగితే చాలా బాగుంటాయండి. మూత పెట్టేసుకొని సాల్ట్ వేసి ఒక 10 minutes మగ్గించుకుందాం. సిమ్లో పెట్టుకునే చేసుకోండి. పక్కన కీన్వా వైట్ రైస్ నానబెట్టుకున్నాను కదా, ఒక విజిల్ వస్తే చాలు, అది కూడా కుక్కర్ పెట్టేసాను. కూర అయితే ఒక 10 నిమిషాలు నెమ్మదిగా మగ్గితేనే రుచిగా ఉంటుందండి. రైస్ కూడా అయిపోయింది. ఈలోపు గార్డెన్ చూపిస్తా అన్నాను కదా, ఈ పువ్వులు చూడండి ఎన్ని పూసాయో, చాలా పూసాయి. మా అమ్మ అయితే చాలా సరదా పడిపోతుంది. నేను యాక్చువల్గా దేవుడికని కోసాను. ఈ ఇయర్ మాకు మైలు ఉంది కాబట్టి నేను దేవుడికి పెట్టట్లేదు, పూజ కూడా ఏమీ చేసుకోవట్లేదు, టెంపుల్స్కి వెళ్ళట్లేదండి. బట్ చెట్టు నిండా పువ్వులు చూస్తేనే తృప్తి అయిపోతుంది. మెంతులు అయితే మా మమ్మీ ఎవ్రీ ఆల్టర్నేట్ వీక్ వేస్తుంది. మేము ఇంట్లోంచే వండుకుంటున్నాం అనమాట. ఈ కూరే వండుకుంటున్నాం ఆల్మోస్ట్. చిన్న మెంతి కూర అంటాం కదా, ఇది టమాటో వేసి ఎగిరి వండుకున్నా చాలా బాగుంటుంది. ఇది మటన్లో వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందని మా ఫ్రెండ్ చెప్పారండి. నెక్స్ట్ టైం ట్రై చేసేప్పుడు మీకు రెసిపీ షేర్ చేస్తాను. ఇంట్లో మొక్కలు పెంచుకోవాలి, ప్లేస్ లేదు అనుకున్న వాళ్ళు కూడా మెంతి కూర పెంచుకోవచ్చండి. మైక్రో గ్రీన్స్ తింటే ఎంత మంచిది అందరికీ తెలుసు కదా. ఇంట్లో పండిన కూర ఎంత రుచిగా ఉంటుందండి. పప్పు 2 weeks బ్యాక్ చెప్పాను కదండి, ఈ పండడానికి అయితే 2 weeks పడుతుందని. టమాటోస్ అయితే అన్ని పండాయి. మీకు దీంతో నా స్టైల్లో రోటి పచ్చడి చూపిస్తాను. టమాటో రోటి పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. టమాటోస్ పెంచుకోవడం చాలా ఈజీ. సాటిస్ఫాక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. ఈ టమాటాలు చూడండి చక్కటి రంగు వచ్చాయి. మింట్ కూడా చాలానే ఉందండి. నేను ఆఫ్టర్నూన్ హార్వెస్ట్ చేశానమాట. ఆకులోని సపరేట్ చేసి కొంచెం బేకింగ్ సోడా, సాల్ట్ వేసి పెట్టుకున్నానండి. నాకైతే ఈ వారానికి అయితే సరిపోతాయండి టమాటోస్. లోపల పెట్టేసుకుందాం. సిమ్లో 10 నిమిషాలు పెట్టి ఉంచాను కదండి, దీంట్లోంచి వాటర్ వచ్చి చక్కగా కుక్ అవుతాయి. ఇది కొంచెం కసుకసం అంటది, బట్ స్టిల్ చాలా టేస్టీగానే ఉంటుంది. ఒక 10 నిమిషాలు సిమ్లో వేగిన తర్వాత ఇప్పుడు కావాల్సిన మసాలాలు అయితే వేసుకుందాం. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 1/2 teaspoon గరం మసాలా, ఒక 1/2 teaspoon సోంపు పౌడర్ అండి, 1/2 teaspoon ధనియా జీరా పౌడర్, కొంచెం కారం. ఇది మీరు ఎంత కారం వేసినా సరే కూర కొంచెం బ్లాక్గానే ఉంటుంది, బట్ పర్వాలేదు. ఇప్పుడు ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత ఇంకా మూత పెట్టకుండా వేయించుకోవడమే. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకో 10 నిమిషాలు. ఈ మసాలాలన్నీ కూడా నూనెలో వేగితే బాగుంటాయి. ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత ఒక 1/2 గ్లాస్ నీళ్ళు వేసుకుందాం, వేడి నీళ్ళు. కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి, వాసన బాగుంటుంది. నానబెట్టుకుంటాం కదండి, రైస్ కొంచెం బాగా ఫ్లఫీగా వస్తుంది అనమాట. కరెక్ట్ కొలతలతో ఎంత పొడి పొడిగా వచ్చిందో చూసారా. మసాలాలన్నీ నూనెలో వేగిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వేడి నీళ్ళు వేసుకుందామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఏదైనా ఉప్పు కారాలు సరిపోతే సెట్ చేసుకోవచ్చు. ఇది ఎంత ఉడికిచ్చినా కొంచెం కసకసమనే అంటది, బట్ దీని టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ అవన్నీ పక్కన పెడితే చాలా హెల్దీ. వేడివేడిగా వైట్ రైస్ కీన్వా అయిపోయింది కదండి, నేనైతే మష్రూమ్ మింట్ రైస్ చేస్తున్నాను అనమాట. దానికి ఒక చిన్న మసాలా దంచుకుందాం. ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, చిన్న ఇంచ్ అల్లం, 2 పచ్చిమిర్చి దంచుకుందాం. ఇలా రోట్లో చేసుకునే టైం లేదంటే మిక్సీ కూడా వేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. ఒక గుప్పెడు మింట్, కొంచెం దంచుకున్నాక మళ్ళీ కొత్తిమీర వేద్దాం. 2 గుప్పెడులు అయితే పుదీనా వేసానండి. 1 గుప్పెడు
కొత్తిమీర వేసుకుందాం. దీనికి వేసి శుభ్రంగా దంచేసుకుంటే మనకి మసాలా పేస్ట్ రెడీ. ఫైనల్గా పేస్ట్ అయితే ఇలా దంచుకున్నానండి. బాగా ఫైన్ పేస్ట్ కాదు, కచ్చపచ్చ. ఒక 10 నిమిషాలు సిమ్లోనే వాటర్ వేసాక అలాగే మగ్గించుకున్నానండి. సో నూనె బయటకు వచ్చింది. సో చక్కగా వేగిపోయింది కూడా. ఒకసారి మీరు వేగిందా ఉడికిందా లేదా అని చెక్ చేయాలంటే ఇప్పుడు ఇలా కట్ చేస్తే గరిటితో ముక్క కట్ అవ్వాలి. అయిపోయిందండి, నేను పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే రైస్ అయితే తాలింపు పెట్టుకుందాం అండి. మసాలా రెడీ అయిపోయింది కదా. కొంచెం ఆయిల్, కొంచెం ఆర్గానిక్ బటర్, ఒక 2 లవంగాలండి, కొన్ని ఉల్లిపాయలు. ఈ మసాలా పేస్ట్ అంతా కూడా ఒక 5 నిమిషాలు నూనెలో వేయించుకుందాం అండి, మీడియం ఫ్లేమ్ పెట్టి. దాంట్లోంచి వేగిన అరోమా వస్తుందండి, అప్పటి వరకు వేయించుకోవాలి. పేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే చాప్ చేసుకున్న మష్రూమ్స్ అండి. ఇవి ఒక 1 అవర్ అయిందండి చాప్ చేసుకుని, అందుకే కొంచెం కలర్ మారాయి అన్నమాట. ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గిద్దాం. మష్రూమ్స్ అయితే ఇలా మగ్గిపోయినాయండి. అలాగే కొంచెం స్వీట్ కార్న్ కూడా వేస్తున్నాను. ఇవి ఆల్రెడీ బాయిల్డ్ స్వీట్ కార్న్ అండి. ఫైనల్గా కీన్వా వైట్ రైస్ వేసేసుకుందాం. లాస్ట్లో కొంచెం బటర్ వేస్తానండి నేను, అలాగే కొంచెం ఉల్లికాడలు. ఒక్కసారి కలిపేసుకొని దించేసుకోవడమే. ఒకసారి సాల్ట్ ఏమైనా తగ్గిందేమో చెక్ చేసుకోవాలండి. రైస్ వేసాక ఎక్కువసేపు కుక్ చేయకూడదు. కట్టేస్తున్నాను. కొంచెం సాల్ట్ తగ్గింది నాకు, వేసుకుంటున్నాను. ఫైనల్గా పుదీనా మష్రూమ్ రైస్ అయితే రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చేసుకోవడం ఈజీ అని ఏం చెప్పను, కానీ మనకి టేస్ట్కి బాగుంటుంది, హెల్త్కి మంచిది అన్నప్పుడు కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. సో మాకు కొలతండి 1 కప్పు రైస్ అనమాట. హ్యాపీగా ఇందులో ఫైబర్, ఫ్యాట్, కార్బ్స్ అన్నీ ఉన్నాయి. కొన్ని నట్స్ క్రంచీగా ఉంటే బాగుంటుంది. అలాగే టిల్లీ కర్రీ కూడా సర్వ్ చేసుకుందామండి. మా మమ్మీ పుణ్యం అనే సమయానికి తెలుగు వచ్చేస్తే చాలా హ్యాపీ అండి. తెలుగు సినిమాలు పెట్టుకొని చూసేస్తున్నారు రోజు స్కూల్ నుంచి వచ్చాక. మా మమ్మీ అయితే సినిమా చూస్తుంది కదా, వెళ్ళి టేస్ట్ చేయిద్దాం. సమయాన అమ్మమ్మతో సినిమా చూస్తున్నావా? బాగుందా? తెలుగు వచ్చేయాలి నీకు, ఓకేనా? అమ్మా ఈ రైస్ చూడు, ఇది పుదీనా మష్రూమ్ రైస్. దాంట్లోకి టిల్లీ పెట్టి పెడుతున్నాను. టేస్ట్ చూడు. ఒక్క ముద్ద అమ్మ ప్రేమ. కార్న్ తీసేస్తా, ఓకేనా? దా దా. అమ్మ బాగుందమ్మా, చాలా బాగుందా? జీడిపప్పు పెట్టి పెడతాను చూడు ఈసారి. చాలామంది టిల్లీ కూర బాగోదు, నల్లగా ఉంటుంది అంటారు, కానీ టేస్టీగా చేసుకునింటే ఎంత బాగుంటుందో చూడు. బాగుందమ్మా. అయితే ఏం సినిమా అమ్మా? ఓహో పాత సినిమానా? సమయం నీకు అర్థమవుతుందా? సో మమ్మీ అయితే డిన్నర్ చేసేస్తుంది కదండి, నేను చైతన్య సమయాన్ని కూడా తినేస్తాం అనమాట. రేపైతే ఒక ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్తున్నాం, మీకు అదేంటో రేపు చెప్తాను. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. సో నేనైతే మంచి మీల్ ప్లేట్ చూపించాను కదా, అలాగే రేపు ఒక సర్ప్రైజ్ ఉందండి, మీకు చెప్తానని చెప్పాను కదా. అదేంటి అంటే, మీరందరూ నా ఇంట్లో వీడియోస్ చూసినప్పుడు ఈ వైర్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. ఈ వైర్స్ అన్నీ ఏంటి ఏంటి అని చాలామంది అడుగుతారు కదా. ఇవన్నీ కూడా హోమ్ థియేటర్ సెటప్ కోసం పెట్టినవి అనమాట. సో ఈ రోజు అయితే ఫైనల్గా వెళ్ళి హోమ్ థియేటర్ తీసుకుపోతున్నామండి. అది నేను చైతన్యకి బర్త్డే గిఫ్ట్ అనమాట. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటి విశేషాలు, ఎలాంటివి తీసుకున్నాను, అసలు ఇదే ఎందుకు ఇప్పుడు గిఫ్ట్ ఇస్తున్నాను అన్నది కూడా మీకు చెప్తాను. ఇప్పుడైతే అస్సలు లేట్ చేయకుండా వెళ్ళిపోతాం షాప్కి. సో మేము టీవీ కొన్నప్పుడు కూడా చాలా స్పెసిఫిక్గా చూసాం అనమాట. చాలా మంచి టీవీ తీసుకున్నామండి. అలాగే వీడియో ఎంత బాగుంటుందో ఆడియో కూడా అంతే బాగుండాలి అనుకుంటాడు చైతన్య అనమాట. సో మేము ఏంటి అంటే డాల్బీ అట్మాస్ సరౌండ్ సిస్టమ్ అనమాట 5.1.2 సెట్ చేసి పెట్టాం. సో ఇప్పుడు దానికి తగ్గట్టుగా వెళ్ళి తీసుకుందాం. అసలు ఆ సౌండ్ సిస్టమ్ చాలా బాగుంటుంది అని విన్నాం. ఇప్పుడైతే వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి ఆర్డర్ చేసుకుందాం. చాలా ఎక్సైటెడ్ అండి. నా డబ్బులతో నేను కొంటున్నాను కదా, అది ఇంకా కొంచెం సాటిస్ఫాక్షన్ అనమాట. ఇల్లు కొన్న 4 ఇయర్స్కి బడ్జెట్. షాప్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ మనం అయితే ఎక్స్పీరియన్స్ చేసి మనకి ఏది నచ్చుతుందో అది తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను మా మమ్మీ చాలా హ్యాపీగా ఉన్నామంటే చైతన్య రీజన్ కదా. ఇవాళ చైతన్యాన్ని ఫుల్ ఖుషి చేయబోతున్నాం అనమాట. ఒక చిన్న థియేటర్ రూమ్ ఉంటుందండి, ఇక్కడ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. మన సిస్టమ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది విజువల్గా చూసి తీసుకోవచ్చు. అమ్మ అయితే ఇదే ఫస్ట్ టైము, నేనైతే ఒకసారి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశానండి. ఇప్పుడైతే చూసుకొని మనకి ఏది బెస్టో చూసి
మంచి తీసుకుందాం. ఒక మంచి మూవీ పెట్టి ఎక్స్పీరియన్స్ ఇచ్చారండి, చాలా బాగున్నాయన్నమాట. స్పీకర్స్ చేస్తుంటే థియేటర్లో సౌండ్స్ వస్తాయి చూసారా, అలా ఉంది. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. చైతన్య ఆయన డిస్కస్ చేసుకొని ఫైనల్గా చెప్తాను నేను ఏం తీసుకున్నాను అన్నది. సో ఫైనల్గా అయితే బై చేస్తామండి. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. నాకు ఎప్పుడు చైతన్యకి ఏదైనా కొనివ్వాలి, ఎప్పుడు నాకే చైతన్య కొంటాడు కదా, ఏదైనా కొనాలి అని అనుకున్నాను. ఫైనల్గా ఈరోజైతే నా డ్రీమ్. చైతన్య ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడో అంతకన్నా నేను ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతానండి. 5 స్పీకర్స్, 2 సీలింగ్ స్పీకర్స్, ఒక యాంప్లిఫైర్, 2 సబ్ ఊఫర్స్ అనమాట. అసలు మీరు థియేటర్కి వెళ్ళక్కర్లేదు, అంత బాగుంటుంది అని చెప్పారు. ఒక మంచి క్వాలిటీలో తీసుకున్నాను అండి. నాకు చాలా తృప్తిగా ఉంది. చైతన్యకి నేను ఎప్పటి నుంచో ఇవ్వాలనుకున్న ఒక గిఫ్ట్ సో అక్షరాల ఈరోజైతే నెరవేరిందనమాట. నేను చాలా 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 హ్యాపీ అనమాట. తున్లో మా ఇంట్లో ఇప్పుడు కూడా ఉంటాయండి ఇలాంటి సబ్ ఊఫర్స్, యాంప్లిఫైర్స్ ఇవన్నీ కూడా. మా మావయ్య గారికి మంచి మ్యూజిక్ సెన్స్, చాలా ఇష్టం అనమాట. అప్పట్లో చెన్నై నుంచి తెచ్చేవారంట. ఒక మంచి హోమ్ థియేటర్ సెటప్ ఉంటుందండి ఇంట్లో, చాలా అంటే చాలా బాగుంటుంది. నా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి వినేవారు, మేము చాలా ఎంజాయ్ చేసామని చెప్పేవాడు. అప్పటి నుంచి నా బ్రెయిన్లో ఉండిపోయిందనమాట. మేము ఇల్లు కట్టుకుంటే మంచి మ్యూజిక్ సిస్టమ్ ఉండాలి, హోమ్ థియేటర్ సెటప్ చేయించుకోవాలని అనుకున్నాను. ఫైనల్గా ఈరోజైతే అచీవ్ చేశానండి.